యూజువల్లీ ఈ లేజర్ ట్రీట్మెంట్ వల్ల కాంప్లికేషన్స్ అనేవి ఏమీ ఉండవండి. సో, పేషెంట్ అనేది టెంపరరీ పెయిన్ లేకపోతే ఆ రెడ్‌నెస్ ఉండడం ఇవన్నీ నార్మల్. సర్జరీ తర్వాత ఉండేవి. అది 2, 3 రోజుల్లో నార్మలైజ్ అయిపోతాయి. కాకపోతే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అంటే ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మీరు మందులనేది ఒక వారం, 10 రోజులు వాడాల్సుంటుంది. అది యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, సింప్టమాటిక్. బట్ లాంగ్ టర్మ్‌లో మందులనేది ఏమీ ఉండవు. కాకపోతే కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ తీసుకోవాల్సొస్తుంది. అంటే కొన్ని స్పెసిఫిక్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాము. అవి ట్రీట్మెంట్. ఏంటి అంటే కాళ్ళకి స్టాకింగ్స్ అనేది వేసుకోవాల్సొస్తుంది. తర్వాత రెగ్యులర్‌గా వాకింగ్ చేయాల్సొస్తుంది. పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు కొంచెం లెగ్ ఎలివేషన్ అంటే ఒక పిల్లో యేసుకొని కాలు ఎత్తుగా పెట్టుకోవాల్సొస్తుంది. తర్వాత కంటిన్యూయస్‌గా నిల్చోవడం గానీ, కూర్చోవడం గానీ చేయకూడదు. అంటే మనం పొజిషన్‌ని ఫ్రీక్వెంట్‌గా చేంజ్ చేస్తూ ఉండాలి. అలానే ఒకే పద్ధతిలో నిల్చోవడమే కానీ, కూర్చొని ఉండడమే గానీ చేయకూడదు. ఒక హాఫ్ అన్ అవర్, 45 మినిట్స్‌కి పొజిషన్ అనేది చేంజ్ చేయడం వల్ల మనకు సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ కాళ్ళలో గట్టిదనం వస్తుంది. తర్వాత మళ్ళీ ప్రాబ్లమ్ అనేది ఉండదు. సో, చాలామంది అడుగుతా ఉంటారు. ఈ లేజర్ ట్రీట్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ వస్తుందా ప్రాబ్లమ్ అనేది? ప్రొసీజర్స్ మంచిగా అయిపోయిన తర్వాత మేము చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ అనేది గట్టిగా పాటిస్తే మళ్ళీ ఈ ప్రాబ్లమ్ అనేది రావడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సో, ఒకవేళ వచ్చేదున్నా కానీ అది చాలా వెరీ మినిమల్ నంబర్ ఆఫ్ పీపుల్‌లో అంటే బాగా ఒబేసిటీ ఉండే వాళ్ళలో అంటే చాలా వెయిట్ ఒక 150 కేజీస్ ఉండే వాళ్ళలో కానీ లేకపోతే కొన్ని యాక్టివిటీస్ లైక్ ఇప్పుడు ట్రాఫిక్ పోలీస్ లాంటి వాళ్ళు తీసుకుంటే వాళ్ళు చేసిన తర్వాత నెక్స్ట్ డే నుంచే మళ్ళీ రోడ్డు మీద నిల్చొని వాళ్ళ డ్యూటీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళలో కొంత అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ నార్మల్ పీపుల్‌లో ఇది రావడానికి చాలా చాలా తక్కువ అవకాశాలున్నాయి.